శాంతి 16/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో శుభావనతో కోపం పైన విజయాన్ని పొందే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. ఆత్మనైన నాకు అలౌకిక జన్మ స్వయం భగవంతుడి ద్వారా ప్రాప్తించింది. ఇది అతీతమైన, ప్రియమైన, అలౌకికమైన, వజ్రతుల్యమైన జన్మ. నేను పరమాత్మ వంశావళిని, బ్రహ్మ వంశావళిని, బాప్దాదా నన్ను చాలా ప్రేమిస్తున్నారు. నాపైన ప్రేమతో కూడిన ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. నేను బాబా ప్రేమలో ఇమిడిపోతూ ఉన్నాను. ఇలా ఇమిడిపోవడమే సమానంగా అవ్వడం. నేను బాప్దాదాతో జన్మ నుంచే జతలో ఉన్నాను. సేవలో కూడా జతలోనే ఉన్నాను. నేను బాప్దాదా సదా కోసం జతలోనే ఉంటున్నాము. బాప్దాదా సదా నాకు ఆధారం. బాప్దాదా నా నుంచి ఎప్పటికీ వేరేలేరు. బాప్దాదా మొత్తం కల్పంలో సర్వశ్రేష్టమైన జత, సహచరుడు మరియు తోడునిచ్చేటువంటి వారు. నేను ఈ సర్వశ్రేష్టమైన తోడును ప్రతి కార్యంలో అనుభవం చేస్తున్నాను. నేను సదా ఉల్లాస ఉత్సాహంలో ఉంటున్నాను. పరిస్థితి ఎలాంటిదైనా కానీ, మాయా తుఫాన్లు ఏవైనా కానీ, బాబా సర్వ ప్రాప్తులు చేయించే బాబా నాకు ఆధారమై ఉన్నారు. బాబా నాకు సర్వ సంబంధాల సుఖాన్ని అనుభవం చేస్తున్నారు. సమయం ఎలాగున్నా, పరిస్థితి ఎలాగున్నా దాని అనుసారంగా బాబా నాకు జతగా ఉంటూ నాకు సహాయాన్నిస్తూ ఉన్నారు. కేవలం నేనిప్పుడు నా ఉన్నతమైన స్థితిలో స్థితై ఉండాలి, బ్యాలెన్స్లో ఉండాలి. బాబా యొక్క అద్భుతాలను గ్రహించాలి. నాకిప్పుడు ఎలాంటి అప్రాప్తి లేదు. పొందాల్సిందంతా పొంది ఉన్నాను. ఎందుకు, ఏమిటి, ఎలా ఈ బలహీన సంకల్పాల చక్రం నుంచి నేను పూర్తిగా ముక్తై ఉన్నాను.
వై అన్న శబ్దంకి బదులుగా ఫ్లై బాబా జతలో ఎగురుతున్నాను. సదా అలౌకిక మనోరంజకాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ హద్దు యొక్క మనోరంజకాలు, టైంపాస్ చేసే విషయాలు ఇప్పుడు నాకు అక్కర్లేదు. సదా సంతుష్టంగా తేలిగ్గా ఉన్న కారణంగా నా మనసు సదా శాంతిగా ఉంటుంది. కోపం, ఆవేశం, విసుగు, చికాకు అంశమాత్రం కూడా లేవు. రాయల్ రూపంలో కూడా లేవు. ఒక దృశ్యం ఇప్పుడు నా ఎదురుగా అనుభవం అవుతుంది. నా చేతిలో ఒక అద్భుతమైన గోళాకారపు లోహం ఉంది. ఈ గోళాకారపు లోహము నా మనసులోని సూక్ష్మ సంకల్పాలతో జోడించబడి ఉంది. ఎప్పుడెప్పుడైతే నా మనసులో సూక్ష్మ రూపంలో కోపం, ద్వేషం, మూడ్ ఆఫ్, పక్కకి తప్పుకోవడం, దుఃఖం ఇవ్వడం వంటి సంకల్పాలు వస్తూ ఉంటాయో అప్పుడు ఈ గోళాకార లోహం వేడెక్కుతూ ఉంటుంది, ఎరుపెక్కుతూ ఉంటుంది. ఎంతెంత నెగటివ్ సంకల్పాలు వస్తూ ఉంటే అంతంత ఈ గోళాకారం, ఈ లోహం వేడెక్కుతూ ఉంటుంది. ఇతరుల కన్నా కూడా ఎక్కువ ఆ వేడి నాకు నష్టదాయకం అవుతుంది. నా చెయ్యే కాలిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను స్వయాన్ని శాంతి సాగరుని యొక్క జతలో అనుభవం చేస్తున్నాను. శివబాబా యొక్క ప్రేమతో కూడిన ముత్యాలు, శీతల కిరణాలు నా చేతిలో ఉన్న ఆ వేడి గోళాకారం యొక్క లోహం పైన పడుతూ ఉంటాయి. ఆ లోహం శీతలంగా అవుతూ ఉంటుంది. ఆ లోహం ఇప్పుడు ఒక శీతలమైన తెల్లని పుష్పంగా మారిపోయింది. పుష్పంలోని శీతలత మరి ప్రకాశిస్తున్న ఆ తెల్లని సూక్ష్మ కిరణాలు నా చేతుల్లో వ్యాపిస్తున్నాయి. అట్నుంచి మొత్తం నా శరీరము మరియు మస్తకంలోకి వ్యాపిస్తున్నాయి. నేనిప్పుడు పూర్తిగా శీతలంగా శాంతిగా అయ్యాను. బాబా నుంచి నా పైన ప్రేమతో కూడిన శీతల ముత్యాల వర్షం కురుస్తుంది. బాబా నా పక్కనే నిల్చుని నా చేతిని వారి చేతిలోకి తీసుకున్నారు. నా మొత్తం భారమంతా నా జతలోనే ఉన్న సర్వశక్తివంతునికి ఇచ్చేశాను. నేను సంతుష్టమనిగా అయ్యాను. నేను నా శ్రేష్టమైన సహచరుడైన బాబా యొక్క
సంస్కారాలు నాలో ఎమర్జ్ అవ్వడం అనుభవం చేసుకుంటున్నాను. నా సత్యమైన హృదయం పైన నా సాహెబ్ యజమాని రాజీ అయి ఉన్నారు. నేను సదా శాంత స్వరూపాన్ని, సంతుష్టంగా ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. 18/6/2024 ప్రాతः మురళి బాప్ దాదా మధుబన్. బాబా చెప్తున్నారు ఈరోజు, మీటే బచ్చే अवगुणों को निकालने का पूरा पुरुषार्थ करो. जिस गुण की कमी है उसका पोता मेल रखो. गुणों का दान करो तो गुणवान बन जाएंगे. మధురమైన పిల్లలు, అవగుణాలను తొలగించడం కోసం పూర్తిగా పురుషార్థం చేయండి. ఏ గుణం మనలో లోపంగా ఉందో దాన్ని, ఏ లోపం ఉంది అనేది రోజు చార్ట్ చేసి బాబాకి డీటెయిల్గా చెప్పేయాలి. బాబా నాలో ఈ లోపం ఉంది, ఈ గుణం లోపం ఉంది అని బాబాకి పోతామేలు పెట్టేయాలి. గుణాలను దానం చేస్తూ ఉండండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు గుణవంతులుగా అయిపోతారు. ఎందుకంటే లోపం ఎందుకు వచ్చింది? మనం దానం చేసేది లేదు కాబట్టి అన్నీ తగ్గిపోయినాయి. అదే దానం చేసి ఉంటే అన్నీ బాగా డెవలప్ అవుతాయి. అందుకనే బాబా అంటున్నారు, గుణాలను దానం చేయండి, ఆటోమేటిక్గా మీరు అప్పుడు గుణవంతులుగా అయిపోతారు. ప్రశ్న, గుణవాన్ బన్నే కే లియే కౌన్ సి పెహ్లీ శ్రీమత్ మిలీ హుయి హై. ఈ హెడ్లైన్కి క్వశ్చన్కి కనెక్షన్ అన్నమాట. గుణవంతులుగా అవ్వాలి అంటే గుణాలను దానం చేయమన్నారు. దానం చేసే మెథడు ఇవన్నీ కూడా ఏ శ్రీమతం, గుణవంతులుగా అవ్వడం కోసం ఏ మొట్టమొదట శ్రీమతం మనకి దొరికింది? ఉత్తర్, मीठे बच्चे गुणवान बनना है तो पहली बात किसी को भी देह को मत देखो, अपने को आत्मा समझो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు గుణవంతులుగా అవ్వాలి అంటే ఒక విషయమేమో ఎవరి దేహాన్ని చూడొద్దండి, ఎవరిని కూడా దేహంగా చూడొద్దండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఏక్ బాబ్ సే సునో ఏక్ బాబ్ కో దేకో. ఒక్క బాబా దగ్గర నుంచే వినండి, ఒక్క బాబాను మాత్రమే చూడండి, చాలు గుణవంతులు అయిపోతాం. మళ్ళీ మనుష్య మతకో నహి దేకో. ఒక్క బాబా మతమే ఉండాలి కానీ మనుషుల మతాన్ని చూడొద్దండి. వీళ్ళు ఇలా నడుచుకుంటున్నారు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు అలా ఆలోచిస్తారు అని మనుషుల మతం కదా, అది చూడొద్దండి. సెకండ్ పాయింట్, देह अभिमान के वश ऐसी कोई एक्टिविटी ना हो जिससे बाप का व ब्राह्मण कुल का नाम बदनाम हो. దేహాభిమానానికి వశమయ్యి మన నడవడికలో బాబా పేరు, బ్రాహ్మణ కులం పేరు చెడిపోయేటట్లుగా నడుచుకోవద్దండి. అలాంటి నడవడిక ఉండకూడదు. ఉల్టీ చలన్ వాలే గుణవాన్ నహి బన్ సక్తే. చెడుగా వ్యతిరేక నడవడిక ఉన్నవాళ్ళు గుణవంతులుగా కాలేరు. ఉన్హే కుల్ కలంక్ కహా జాతా హై. ఇలాంటి వారిని కుల కలంకితులు అంటారు బాబా. వ్యతిరేకంగా, బాబాకు వ్యతిరేకంగా నడుచుకోకూడదు. ఏం చెప్పినారు? శ్రీమతం ఏంటి గుణవంతులుగా అవ్వడానికి? ఎవరి దేహాన్ని కూడా చూడొద్దండి, స్వయాన్ని ఆత్మగా అనుకోండి. మీరు చూడాలనుకుంటే బాబా దగ్గర నుంచే వినండి, బాబాని మాత్రమే చూడండి, మనుషుల మతాన్ని చూడొద్దండి. దేహాభిమానానికి వశమైపోయి మన యాక్టివిటీ అంటే మన నడవడిక, మనం చేసే పనులు బాబా పేరుని, బ్రాహ్మణ కులాన్ని పేరు చెడగొట్టే విధంగా నడుచుకోవద్దండి. ఇట్లా వ్యతిరేక నడవడిక నడుచుకునే వాళ్ళు గుణవంతులుగా కాలేరు, వాళ్ళని కుల కలంకితులు అని అంటున్నారు బాబా. ఓం శాంతి. బాప్ దాదా కే హాత్ మే మోతియే కే ఫూల్ థే. అచ్చా, బాప్ దాదా చేతిలో అంట ముత్యాలతో కూడిన పువ్వులుండింటివంట. బాబా సాక్షాత్కార్ కరాతే హే ఐసా ఖుష్బూదార్ ఫూల్ బన్నే కా హే.
బాబా సాక్షాత్కారం చేయించేది మనల్ని ఇటువంటి సువాసన భరితమైన పువ్వులుగా అవ్వాలి అని. బచ్చే జాన్తే హే హమ్ ఫూల్ బనే థే జరూర్. మనందరికీ ఇప్పుడు తెలుసు కదా, మనం ముందు ఒకప్పుడు పువ్వుల్లాగానే అయి ఉంటిమి. గులాబ్ కే ఫూల్, मोतिये के फूल भी बने थे अथवा हीरे भी बने थे, अब फिर बन रहे हैं. గులాబీ పువ్వులుగాను అయ్యాము, మల్లెపూల్లాగా కూడా అయ్యాము. మల్లెపూలది ఉంటాయి కదా, అట్లా ముందు ఒకప్పుడు అలాగే ఉంటుంది. అంటే గులాబీ పూలు మల్లెపూలు అంటే మనం పూలయ్యి ఇక్కడికి వచ్చినామా మళ్ళా? అట్లా కాదు, వజ్రం లాగా ఉండే వాళ్ళము ఇప్పుడు మళ్ళీ అవుతూ ఉన్నాం. యహే సచ్చే ఆగేతో తే झूठे. ఇదంతా సత్యం, ముందు అన్నీ అసత్యమే ఉండే. झूठ ही झूठ सच की रत्ती भी नहीं. అంతా అసత్యమే అసత్యం. సత్యం అనేది ఆవగింజంత కూడా లేదు, అంశం కూడా లేదు. అభి తుమ్ సచ్చే బంతే హో తో ఫిర్ సచ్చే మే సబ్ గుణ్ భీ చాహియే. మళ్ళీ మనం ఇప్పుడు సత్యంగా అవుతూ ఉన్నాము, మళ్ళీ సత్యంలోనే అన్ని గుణాలు కూడా కావాలి. సత్యమేమో అందరూ అవుతాము, ఇప్పుడు సత్యుగంలోకి వెళ్ళాలి, అందరూ సత్యమే, కానీ అన్ని గుణాలు కూడా కావాలి. जितने जिसमें गुण है उतना औरों को भी दान दे, आप समान बना सकते हैं. इसलिए बाप बच्चों को कहते रहते हैं, बच्चे पोता मेल रखो अपने गुणों का. ఎవరిలో ఎన్ని గుణాలున్నాయి అన్ని గుణాలని వేరే వాళ్ళకు కూడా దానం ఇవ్వగలుగుతారు, వాళ్ళ సమానంగా తయారు చేయగలుగుతారు. కాబట్టే బాబా పిల్లలకు చెప్తూనే ఉంటారు, ఏమని? పిల్లలు, మీలో ఎన్ని గుణాలున్నాయి, ఏ అవగుణాలున్నాయి, ఏమేమి మంచి గుణాలు ఉన్నాయి, శ్రేష్ఠ గుణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చార్ట్ లాగా పెట్టాలి. బాబా దగ్గర పోతామేలు ఇవ్వాలి. హమారే మే కోయి అవగుణతో నహీ హే. ఇంకా దాంట్లో ఏముండాలి? నా లోపల ఎటువంటి అవగుణాలు లేవు కదా. దైవీ గుణం మే క్యా కమీ హే. దైవీ గుణాలలో నాలో ఇంకా ఏ లోపం ఉంది, ఏ గుణం ఎంత ఉంది, పర్సంటేజ్ చూసుకోవాలి. రాత్రికో రోజు అప్నా పోతామేల్ నిఖాలో. కాబట్టి రాత్రిపూట ప్రతిరోజు కూడా పడుకునే ముందు ఈ చార్ట్ అంతా పెట్టేయాలి బాబాకి. పోతామేల్ నాలో ఏమేమి గుణాలు ఉన్నాయి, ఎన్ని దైవీ గుణాలు వచ్చినాయి, ఏమైనా అవగుణాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. రోజు చూసుకొని బాబాకి మనల్ని మనం పరిశీలించుకొని బాబాకి రాసి పెట్టేయాలి. दुनिया के मनुष्यों की तो बात ही अलग है. तुम अभी मनुष्य तो नहीं हो ना, तुम हो ब्राह्मण. బాబా అన్నారు, ప్రపంచంలో ఉండే మనుషుల మాటే వేరు, కానీ ఇప్పుడు మీరు సాధారణ మనుషులు కాదు. మనమెవరు? బ్రాహ్మణులం. బల్ మనుష్య తో సబ్ మనుష్య హీ హే, పరంతు హర్ ఏక్ కే గుణోं में चलन में फर्क पड़ता है. యాక్చువల్గా మనుషులు అంటే మీరు మనుషులు కాదు, జంతువులు అట్లా అని కాదు. మనుషులు అంటే మనుషులమే మనం కూడా. కాకపోతే ప్రతి ఒక్కరిలో గుణాలు ఏంటి, వాళ్ళ నడవడిక ఏంటి అనేది తేడా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా నడుచుకుంటున్నారు, వాళ్ళు ఉండే గుణాలు వేరు. అట్లా माया के राज्य में भी कोई कोई मनुष्य बहुत अच्छे गुणवान होते हैं, परंतु बाप को नहीं जानते. ఆ మాయా ప్రపంచంలో, మాయా రాజ్యంలో కూడా కొంతమంది మనుషులు చాలా మంచి వాళ్ళుగా, గుణవంతులుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే తండ్రి గురించి తెలియదు వాళ్ళకి. बड़े रिलीजियस माइंडेड नर्म दिल होते हैं. दुनिया में तो मनुष्यों के गुणों की वैरायटी है. కొంతమంది ఆధ్యాత్మిక మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారన్నమాట. అంటే ధర్మపరంగా ఇట్లా నడుచుకోవాలి, ధర్మపరంగా నడుచుకోవాలి, ధర్మయుక్తంగా నడుచుకోవాలని ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ హృదయం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. దునియా మే తో మనుష్యోं के गुणों की वैरायटी है. ఇట్లా ప్రపంచంలో చూస్తే మనుషుల్లో ఉన్న గుణాల్లో వెరైటీగా ఉన్నారు, डिफरेंट और जब देवता बनते हैं तो दैवी गुण तो सब में है, बाकी पढ़ाई के कारण मर्तबे कम हो पड़ते हैं. ఎప్పుడైతే మనం దేవతగా అవుతామో అప్పుడు దైవీ గుణాలు అందరిలో కూడా ఉంటాయి. కానీ ఇక్కడ చదువుకున్న చదువు ఆధారంతో అక్కడ పదవిలో తేడా ఉంటుంది, చిన్న పెద్ద, తక్కువ పదవి అట్లా. ఏక్ తో పడ్నా హే, దూసరా అవగుణం కో నికాల్నా హే. ఒకటేమో మనం చదువుకోవాలి, రెండవది ఏంటి,
మనలో ఉన్నటువంటి అవగుణాలను తొలగిస్తూ ఉండాలి. ఏ తో బచ్చే జాన్తే హే హమ్ సారీ దునియా సే న్యారే హే, యహా యహ్ జైసే ఏక్ హీ బ్రాహ్మణ్ కుల్ బైఠా హువా హే. మనకు తెలుసు ఇప్పుడు మొత్తం ప్రపంచంతో పోలిస్తే వాళ్ళకన్నా మనం చాలా భిన్నంగా అతీతంగా ఉంటాం. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం వాళ్ళకన్నా అతీతంగా ఉన్నాం వాళ్ళతో. ఇక్కడ అయితే అందరం కూడా ఒకే రకమైన బ్రాహ్మణ కులం వాళ్ళు కూర్చొని ఉన్నాం. శూద్ర కుల్ మే హే మనుష్య మత్, బ్రాహ్మణ్ కుల్ మే హే ఈశ్వరీయ మత్. శూద్ర కులంలో ఏమో మనుషుల మతం అన్నమాట, మనుషులు ఏం చెప్తే అది చేసుకుంటా పోతాం. ఇక్కడ బ్రాహ్మణ కులంలో ఈశ్వరీయ మతం దొరుకుతుంది మనకి. पहले पहले तुमको बाप का परिचय देना है, तुम बताते हो फलाना, आर्ग्यू करते हैं. మనము మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి వాళ్ళందరికీ. మనము చెప్పినప్పుడు మనమేమో చెప్తూనే ఉంటాం పరిచయం చేసిన బాబా పరిచయం ఇచ్చేది, కానీ చాలామంది ఏం చేస్తారు, ఫలానా వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. మనం అట్లా చెప్తాం బాబాకి. बाबा ने समझाया था, लिख दो हम ब्राह्मण अथवा बीके है, ईश्वरीय मत पर तो समझ जाएंगे, इनसे ऊंचा तो कोई है नहीं. బాబా ముందు కూడా మనకు అర్థం చేయించారనమాట. రాయండి ఏమని, మనం బ్రాహ్మణులు అంటే బీకే కదా, ఈశ్వరీయ మతం ద్వారా అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. మనకి తెలివి వస్తూ ఉంది ఇక్కడ ప్రతి ఒక్కటి. ఇక్కడ మనం ఉన్నతంగా అయిపోతాము. మనలాగా ఇంత తెలివి తెచ్చుకునే వాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు. ఊంచితే ఊంచ్ హే భగవాన్ తో హమ్ ఉన్కే బచ్చే భీ ఉన్కీ మత్ పర్ హే. ఉన్నతమైన వాళ్ళు భగవంతుడు. మనం ఆయన మతంలో నడుచుకొని మనం కూడా ఎట్లా అవుతాం, అయిపోతాం. మనమైతే ఆయన యొక్క మతంలోనే ఉన్నాం. మనుష్య మత పర్ హమ్ చల్తే నహి, ఈశ్వరీయ మత పర్ చల్ హమ్ దేవతా బంతే హే. మనుషుల మతంలో అయితే మనం నడుచుకోవట్లేదు, ఈశ్వరీయ మతంలో నడుచుకొని మనం ఏమవుతాం, దేవతగా అవుతాం. మనుష్య మత బిల్కుల్ చోడ్ దీ హే. ఇప్పుడంతా మనుషులు వదిలేసినారా అందరూ, వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు ఏం చెప్తారు, మనుషుల మతాన్ని అయితే ఇప్పుడు మనం వదిలేసినాం. ఫిర్ తుమ్సే కోయి ఆర్గ్యూ కర్నా సకే. ఇప్పుడు మనం వాళ్ళ మతాన్ని పూర్తిగా వదిలేస్తే ఎవరు మనతో ఆర్గ్యూ చేయరు. మనం ఇంకా కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పినట్లే నడుచుకుంటుంటేనే మరి మీరు ఇట్లున్నారుగా అట్లా అని ఆర్గ్యూ చేస్తారు. కోయి కహే యహ్ కహా సే సునా కిస్నే సిఖాయా హే. కొంతమంది అడుగుతారా, ఎవరైనా అడుగుతారా మీరు ఎక్కడి నుంచి విన్నారు ఇవన్నీ, మీకు ఎవరు వినిపించారు అట్లా అని అడుగుతారు కదా. తుమ్ కహేంగే హమ్ హే ఈశ్వరీయ మత్ పర్, ప్రేరణకి బాత్ నహి. ఇక్కడ మనం ఏం చెప్తాం అప్పుడు, ఇది మేము ఈశ్వరీయ మతంలో మేము ఉన్నాము, ఈశ్వరుడు చెప్పే అనుసారంగా నడుచుకుంటున్నాము. ఊరికే ప్రేరణ ద్వారా ఏమీ నడవదు, ప్రేరణ యొక్క మాటే లేదు ఇక్కడ. బేహద్ కే బాప్ ఈశ్వర్ సే హమ్ సమజే హుయే హే. బేహద్దు తండ్రి అయిన ఈశ్వరుడి నుంచి మేము ఈ విషయాలన్నీ తెలుసుకున్నాము, అర్థం చేసుకొని ఈ తెలివి వచ్చింది మాకు అని. బోలో భక్తి మార్గకే శాస్త్ర మత్ పర్ తో హమ్ బహుత్ సమయ్ చేలే, అబ్ హమ్కో మిలీ హే ఈశ్వరీయ మత్. మీరు చెప్పండి వాళ్ళకి, భక్తి మార్గంలో ఏవైతే శాస్త్రాల మతం ఉందో దాని అనుసారంగా మేము చాలా సమయం నడుచుకున్నాం కదా. 63 జన్మల నుంచి ఆ భక్తిలో ఉన్న ఆ శాస్త్రాలు వేదాల్లో చెప్పిన దాని అనుసారంగానే నడుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు మాకైతే డైరెక్ట్గా ఈశ్వరుని మతం దొరికేసింది. తుమ్ బచ్చోంకో బాప్కి హీ మహిమ కర్నీ హే. మనం మొత్తానికి ఇక్కడ బాబా యొక్క మహిమనే చేయాలి. మనం ఆయన చెప్పకపోతే మనదంటూ ఏముంది ఇక్కడ, ఆయన చెప్పిండేదే కదా మనం అందరికీ తెలియజేస్తూ ఉంటాం. पहले पहले बुद्धि में बिताना है हम ఈశ్వరీయ మత్ పర్ హే. ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి. మొట్టమొదట అందరి బుద్ధిలో కూర్చోబెట్టాలి, మేము ఈశ్వరీయ మతంలో ఉన్నాము. మనుష్య మత్ పర్ హమ్ చల్తే నహి సున్తే నహి. మనుషుల మతంలో మేము నడుచుకునేది లేదు, వినేది కూడా లేదు వాళ్ళు చెప్పేవి. ఈశ్వర్ నే కహా హే హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్. మనుష్య మత్
ఈశ్వరుడు చెప్పారనమాట, చెడు వినొద్దు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. దేంట్లో చెడు అంతా ఎక్కడుంది? మనుషులు చెప్పే దాంట్లోనే ఉంది. ఆ మనుషుల మతంలో ఉండే చెడుని చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. ఇంకా బాబా అయితే ఇప్పుడు మనకేం చెప్తారు? ఆలోచించొద్దు, చెడు కర్మ చేయొద్దు అని కూడా చెప్తారు. ఆత్మకో దేకో శరీర్కో నహి దేకో. ఆత్మనే చూడండి, శరీరాన్ని మాత్రం చూడకండి. ఏతో పతిత్ శరీర్ హే, ఇన్కో క్యా దేఖ్నే కా హే, ఇన్ ఆంఖోं से यह नहीं देखो. పతిత శరీరం కదా ఇది. ఈ పతిత శరీరాన్ని నేను చూసేది, అసలు ఈ కళ్ళతో ఈ శరీరాన్ని చూడనే వద్దా? వావా, చూడకుండా ఉంటారా? ఏ శరీర్తో పతిత్ కా పతిత్ హీ హే. ఈ శరీరం పతితం అంటే పతితమే పూర్తిగా. यहाँ के यह शरीर तो सुधरने नहीं है और ही पुराने होने हैं. ఈ ప్రపంచంలో మన శరీరము పత్తం నుంచి మారేదే లేదు, ఇంకా రోజు రోజుకి పాతగా అయిపోతుంది. దిన్ ప్రతిదిన్ సుధర్తీ హే ఆత్మ. కానీ మారేది ఎవరు? రోజు రోజుకి ఆత్మ మారుతుంది, కానీ శరీరం మారేదే లేదు. आत्मा ही अविनाशी है, इसलिए बाप कहते हैं सी नो ఈవిల్. ఆత్మనే అవినాశి. సో ఈ కళ్ళ ద్వారా చూసేది ఎవరు? ఆత్మనే కదా. అందుకనే చెడు చూడొద్దు అంటారు బాబా. శరీర్ కో భీ నహీ దేఖ్నా హే, శరీరాన్నే చూడొద్దు అసలు. దేహ సహిత దేహకే జో భీ సంబంధ హే ఉన్కో భూల్ జానా హే. ఈ దేహంతో పాటు దేహ సంబంధికులందరినీ కూడా మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. ఇప్పుడు ఇంకా ఆత్మకో దేకో, ఏక్ పరమాత్మ బాప్ సే సునో, ఇస్మే హీ మెహనత్ హే. ఆత్మనే చూడండి, చూస్తే ఆత్మనే చూడండి, వింటే ఒక్క పరమాత్ముడైన తండ్రి విషయాలు మాత్రం, తండ్రి చెప్పేది మాత్రమే వినండి. కానీ దీంట్లోనే ఇప్పుడు మనం చేయాల్సిన కృషి అంతా ఉండేది. ఆత్మను మాత్రమే చూడడము, బాబా చెప్పింది మాత్రమే వినడం చేసే దాంట్లోనే కృషి అంతా, శ్రమ చేయాలి కదా. తుమ్ ఫీల్ కర్తే హో యహ్ బడీ సబ్జెక్ట్ హే. మనకి ఇక్కడ అర్థం అవుతుంది అన్నమాట. రోజు జ్ఞానం వింటేనే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా విషయాలు ఉన్నాయి అనిపిస్తుంది కదా. జో హోషియార్ హోంగే ఉన్కో పద్ భీ ఇత్నా ఉంచ్ మిలేగా. ఎవరిక్కడ బాగా హుషారుగా ఉంటారో వాళ్ళ పదవి కూడా అంతే ఉన్నతంగా దొరుకుతుంది. सेकंड में जीवन मुक्ति मिल सकती है, परंतु अगर पूरा पुरुषार्थ नहीं किया तो फिर सजाएं भी बहुत खानी पड़ेंगी. సెకండ్లో జీవన్ ముక్తి దొరికేస్తుంది అనమాట. కానీ ఇక్కడ పూర్తిగా పురుషార్థం చేయలేదనుకోండి, మళ్ళీ చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. तुम बच्चे अंधों की लाठी बनते हो बाप का परिचय देने के लिए. పిల్లలైన మీరు గుడ్డి వాళ్ళకి ఊతకర్రగా అవ్వాలి. ఎందుకు? వాళ్ళందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి కాబట్టి. ఆత్మకో దేకా నహీ జాతా జానా జాతా హై. యాక్చువల్గా ఆత్మని ఈ కళ్ళ ద్వారా చూడడానికి కాదు, కానీ అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఆత్మ కితనీ చోటీ హే, इस आकाश तत्व में देखो मनुष्य कितनी जगह लेते हैं. मनुष्य तो आते जाते रहते हैं ना. ఆత్మ అయితే ఎంత చిన్నగా ఉంటుంది చూడండి. ఈ ఆకాశం భూమి ఈ తత్వంలో చూసినట్లయితే మనుషులు ఎంత ప్లేసెస్ తీసుకుంటారు ఒక్కొక్కరు జీవించాలి అంటే. మనుషులు రావడం పోవడం జరుగుతుంది కదా ఇక్కడ. ఆత్మ కహా ఆతి జాతి హే క్యా అంటే తిరుగుతారు కదా మనుషులు. ఆత్మ ఎక్కడ తిరుగుతుంది? వచ్చేది పోయేది ఎక్కడికి? ఆత్మకి కితనీ చోటీ సి జగహ్ హోంగి. ఆత్మ ఎంత చిన్న ప్లేస్లో కూర్చుంటుంది, ఎంత తక్కువ ప్లేస్ కావాలి. ఇప్పుడు మనుషులకి శరీరానికి అయితే ఎంత పెద్ద పెద్ద ప్లేసులు కావాలి. ఒక్కొక్కళ్ళు ఎంత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఉన్నారు. విచార్కి బాత్ ఒకసారి ఆలోచించండి ఈ మాట అంటారు బాబా. ఎంత చిన్న ఆత్మ, ఎంత ప్లేస్ పట్టిద్ది అసలు. ఈ శరీరానికైతే ఇది ఉండాలంటే, దీనికి పడుకోవాలంటే ఎన్ని కావాలి, ఎంత ప్లేస్. आत्मा उनका झुंड होगा, शरीर के बैंड में आत्मा कितनी छोटी है वह कितनी थोड़ी जगह लेगी.
ఆత్మలదైతే చూస్తే గుంపులాగా ఉంటాం ఒకే చోట కదా. ఆత్మ అసలు ఎంత చిన్న ప్లేస్లో ఉంటుంది. శరీరాంతో కంపేర్ చేసినప్పుడు ఆత్మ అసలు ఎంత చిన్నది. ఇంత పెద్ద శరీరం, ఇంత చిన్న ఆత్మ కంపేర్ చేసి చూడండి. ఆత్మకి ఎంత చిన్న ప్లేస్ తీసుకుంటుంది అసలు. తుమ్కోతో రెహనే కే లియే బహుత్ జగహ్ చాహియే. అదే మనకి ఈ శరీరం తీసుకొని ఈ శరీరంతో ఉండాలంటే ఎంత ప్లేస్ కావాలో. अभी तुम बच्चे विशाल बुद्धि बने हो, बाप नई बातें समझाते हैं नई दुनिया के लिए और फिर बताने वाला भी नया है. ఇప్పుడు పిల్లలైన మనకు విశాల బుద్ధిగా మనం అయిపోయినాం. ఇప్పుడు బాబా మనకు అన్ని కొత్త మాటలన్నీ అర్థం చేస్తున్నారు. కొత్త ప్రపంచం కోసం మళ్ళీ తెలియజేసేది కూడా అన్నీ కొత్తగానే తెలియజేస్తారు. తెలియజేసే వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. मनुष्य तो सबसे रहम मांगते रहते हैं, अपने में ताकत नहीं है जो अपने पर रहम करे. మనుషులు అందరి దగ్గర అడుగుతారు, మా పైన దయ చూపించండి, దయ చూపించండి అని. వాళ్ళ పైన వాళ్ళు దయ చూపించుకునేదానికి శక్తి లేదు కాబట్టే వేరే వాళ్ళ దగ్గర అడుగుతున్నారు, మా పైన దయ చూపించండి అని. తుమ్కో తాకత్ మిల్తీ హే. మనకిప్పుడు ఫస్ట్ మన పైన మనం దయ చూపించుకునేకి శక్తి దొరుకుతూ ఉంది. తుమ్నే బాప్ సే వర్షా లియా హే ఔర్ కోయి కో రహమ్ దిల్ నహీ కహా జాతా హే. మనం దయా హృదయాన్ని బాబా దగ్గర నుంచి ఆస్తిగా తీసుకున్నాం. ఇంకా ఎవ్వరూ కూడా దయా హృదయాలు అని ఎవరిని చెప్పము. मनुष्य को कभी देवता नहीं कर सकते हैं. रहम दिल एक ही बाप है जो मनुष्य को देवता बनाते हैं. యాక్చువల్గా మనుషులు ఎవరిని కూడా దేవత అని అనము. దయా హృదయులు నిజానికి ఒక్క బాబా మాత్రమే. ఎందుకంటే ఆయన మనల్ని మనుషుల నుంచి దేవతగా తయారు చేస్తున్నారు. ఎంత దయ ఆయనకి మన పైన. इसलिए कहते हैं परम पिता परमात्मा की महिमा अपरम अपार है, उसका पारावार नहीं. అందుకనే ఒక మాట అంటారు, పరంపిత పరమాత్ముని యొక్క మహిమ అపరం అపారమైనది, ఆయనతో ఎవరిని పోల్చలేము, ఇంతే అంతే అని చెప్పే కాదు. అభి తుమ్ జాన్తే హో ఉన్కే రహం కా పారావార్ నహీ హై. ఆయన దయ ఎంతది లిమిటా? ఆయనకి ఎంత దయ ఉంది అంటే కొల్చగలుగుతారా? విపరీతం దయ ఆయనకి, లెక్కలేనంత దయ ఆయనకి. बाबा जो नई दुनिया बनाते हैं उसमें सब कुछ नया होता है. मनुष्य पशु पक्षी सब सतो प्रधान होते हैं. బాబా ఏదైతే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారో దాంట్లో అన్నీ కొత్తగానే ఉంటాయి. మనుషులు కొత్తగా ఉంటారు, పశువులు పక్షులు అన్నీ సతో ప్రధానంగా ఉంటాయి. बाप ने समझाया है तुम ऊंच बनते हो तो तुम्हारा फर्नीचर भी ऐसा ऊंचते ऊंच गाया हुआ है. బాబా అర్థం చేయించారు మనం ఎంత ఉన్నతంగా అయిపోతామో. అందుకనే సత్యుగంలో మన ఫర్నిచర్ అవన్నీ చాలా ఫేమస్ అన్నమాట. నిన్న మురళిలో బాబా చెప్పారేమంటే ఏమని, మీకు నెమలి సింహాసనం ఇస్తాను అని చెప్పినారనమాట. నెమలి సింహాసనము అన్నిటికంటే చాలా శ్రేష్టమైనటువంటి పొజిషన్కి ఇచ్చే సింహాసనం అనమాట. అట్లా మీకు నెమలి అట్లా మన ఫర్నిచర్ ఇవన్నీ చాలా ఫేమస్ అంటున్నారు బాబా, చాలా ఉన్నతమని ప్రసిద్ధి చెందినాయి. బాప్ కో భీ कहते हैं ऊंचे ऊंचा जिससे विश्व की बादशाही मिलती है. బాబాని కూడా ఉన్నతమైన వారు అంటాం, ఎందుకంటే ఆయన ద్వారా మనకి విశ్వరాజ్య భాగ్యమే దొరుకుతుంది. बाप साफ कहते हैं हम हथेली पर बहिस्त ले आता हूँ, वो लोग हथेली से केसर आदि निकालते हैं, यहाँ तो पढ़ाई की बात है. బాబా అంటున్నారు, క్లియర్గా చెప్తున్నారు బాబా ఏమని, నేను అరచేతిలో మీకోసం స్వర్గాన్ని తీసుకొని వచ్చాను అని. మనుషులు చేతి నుండి ఏమేమి ఇస్తారు? కుంకుమ పసుపు విభూతి ఏమేమి ఇస్తారు ఇంకా కదా, కుంకుమ పువ్వు అన్నీ ఇస్తారు అంటారు బాబా. ఇక్కడ చదువు యొక్క మాట
ఇంకా ఇట్లా చూపించి చేతిలో నుంచి అవి ఇచ్చినారు, విభూది ఎక్కువ ఇచ్చేది, లింగం ఇచ్చేది, ఎన్ని చూపిస్తారు అట్లా. ఇక్కడ చదువు మాట. బాబా అరచేతిలో స్వర్గం తీసుకొని వచ్చినారు. యహే సచ్చి పడాయి, దానికి ఆధారం ఈ చదువు. ఇది సత్యమైన చదువు. तुम समझते हो हम पढ़ रहे हैं, पाठशाला में आए हैं, पाठशालाए तुम बहुत खोलो तो तुम्हारी యాక్టివిటీ को देखे. మనకి ఇప్పుడు అర్థం చేసుకున్నాం, మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. పాఠశాలలోకి వచ్చేసాం అందరూ. పాఠశాలలు చాలా ఓపెన్ అయినాయి. దాంట్లో మన యొక్క యాక్టివిటీ చూడాలి. కోయి ఫిర్ ఉల్టీ చలన్ చల్తే హే తో నామ్ బద్నామ్ కర్తే హే. ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు వ్యతిరేకంగా ఏమైనా నడుచుకున్నారు, చెడు నడవడిక నడుచుకున్నారంటే మొత్తం పేరు చెడగొడతారు కదా. అట్లా నడుచుకుంటే దేహాభిమాన్ వాలేకి యాక్టివిటీ హీ అలగ్ హోగి. బాబా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఎవరైతే ఇక్కడికి వచ్చే వాళ్ళు దేహాభిమానంతో ఉంటారో వాళ్ళ నడవడికనే చాలా వేరుగా ఉంటుంది. అసలు देखेंगे ऐसी एक्टिविटी है तो फिर जैसे सब पर कलंक लग जाता है. అప్పుడు మనకే అర్థమవుతుంది, వీళ్ళు కనుక ఇట్లానే నడుచుకుంటూ ఉంటే వీళ్ళ వల్ల అందరిపైన ఓం శాంతి వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే అని కలంకం వచ్చేస్తుంది. समझते हैं इनकी एक्टिविटी में तो कोई फर्क नहीं है तो गोया बाप की निंदा कराई ना. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ రాకముందు ఎట్లన్నా వండుకొనిలే, ఇక్కడికి వచ్చిన తర్వాత మన నడవడికలో ఎటువంటి తేడా లేదు, మార్పే లేదు అంటే అప్పుడు తండ్రిని నింద చేయించిన వాళ్ళు అయిపోతాం కదా. ఊరికే ఆడిపోతారు. కానీ ఇట్లప్ప వీళ్ళు నడుచుకునేది అన్నారనుకోండి బయట వాళ్ళు, బాబా పేరే చెడిపోతుంది కదా. ఇంకేం నేర్పిస్తారో ఏమో అక్కడ అనేస్తారా లేదా. టైం లగ్తా హై, సారా దోష్ ఉస్ పర్ ఆ జాతా హై. టైం పడుతుంది మారేదానికి, కానీ మొత్తం ఆలోపు దోషం అంతా బాబా పైనకి వస్తుంది. మేనర్స్ బహుత్ అచ్చే చాహియే. అందుకే మన నడవడిక, మనం నడుచుకునే విధానము చాలా మంచిగా ఉండాలి. తుమ్హారే క్యారెక్టర్స్ బదల్నే మే కితనా టైం లగ్తా హై. మన క్యారెక్టర్స్ అంటే మనం నడుచుకునే విధానం అంతా మారడానికి ఎంత టైం పడుతుంది. तुम समझते हो कोई कोई के कैरेक्टर्स बहुत अच्छे फर्स्ट क्लास होते हैं, वह दिखाई भी पड़ेंगे. మనకు తెలుసు కొంతమంది క్యారెక్టర్స్ వాళ్ళ నడవడిక ఎంత మంచిగా ఉంటుందంటే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. చూస్తే తెలిసిపోతుంది, అందరికీ కనిపిస్తుంది కదా వాళ్ళు నడుచుకునే విధానంలో. బాబా ఏక్ బచ్చే కో బయట దేఖతే హే, ఇన్మే క్యా ఖామీ హే జో నికల్నీ చాహియే. బాబా అయితే ఒక్కొక్క బిడ్డ దగ్గర కూర్చొని రోజు వీళ్ళలో ఇంకా ఏం లోపం ఉంది, వీళ్ళు ఇంకా ఏం తొలగించుకోవాలి అన్నీ చూస్తారంట. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏమి వీళ్ళలో ఇంకా ఏం తొలగించుకోవాలి అని అన్నీ చూస్తారు లోపాన్ని. ఏకి జాంచ్ కర్తే హే. బాబా అయితే ఒక్కొక్క బిడ్డని పరిశీలిస్తారు. ఖామియాతో సబ్మే హే. లోపాలు అయితే అందరిలోనూ ఉన్నాయి. ఎవరు తప్పులు చేయరు చెప్పండి, అందరిలోనూ ఉన్నాయి. తో బాబ్ సబ్కో దేఖతే రహతే హే. కానీ బాబా అయితే ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటారు. రిజల్ట్ దేఖతే రహతే హే. ఏం చేసి ఏం నడుచుకొని ఎట్లా మారారు దాని యొక్క రిజల్ట్ చూస్తూ ఉంటారు. బాప్ కా తో బచ్చోం పర్ లవ్ రహతా హై నా. తండ్రి కదా, పిల్లలంటే ఎంత ప్రేమ. మారాలి మారాలి మారాలి, నా బిడ్డ మారాలని చూస్తూనే ఉంటాడు. ఎంత ప్రేమ ఆయనకి. जानते हैं इनमें यह खामी है, इस कारण यह इतना ऊंच पद पा नहीं सकेंगे. బాబా అది చూస్తారనమాట. వీళ్ళలో ఈ లోపం ఉండడం వల్ల, దీని కారణం వల్ల, ఈ లోపం ఉంది కదా, ఈ లోపం వల్ల వీళ్ళు ఉన్నతమైన పదవి పొందుకోలేరు అని చూస్తారు. బాబాకు తెలిసిపోతుంది చూడడం వల్ల. అగర్ కామియా నహీ నిక్లీ తో బడా ముష్కిల్ హై. వాళ్ళలో ఉండే లోపం ఏదైతే ఉందో దాన్ని గనుక తొలగించుకోకపోతే చాలా కష్టం వాళ్ళ దగ్గర ఉండేది అంటారు బాబా. అంతే కదా, ఆ ఒక్క లోపంతోనే ఎట్లెట్లో నడుచుకుంటూ ఉంటారు.
కాబట్టి ఏమనిపిస్తుంది, చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది వాళ్ళతో, చాలా కష్టం అంటారు వాళ్ళకి. దేఖ్నే సే హీ మాలూమ్ పడ్ జాతా హై, వాళ్ళు ఎట్లా నడుచుకుంటున్నారో వాళ్ళలో ఉండే లోపము ఈజీగా చూస్తేనే అర్థమైపోతుంది. యహ్ తో జాన్తే హే అభి టైం పడా హే, కానీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఇంకా కొంచెం టైం ఉంది. ఏక్ ఏక్ కి జాంచ్ కర్తే బాప్ కి నజర్ ఏక్ ఏక్ కే గుణోం పర్ పడేంగి. ఒక్కొక్కరిని పరిశీలించడం జరుగుతుంది, ఒక్కొక్కరిలో ఏవైతే గుణాలు ఉన్నాయో బాబా దృష్టి అంతా వాటి మీదే పోతుంది. పూచేంగే తుమ్హారే మే కోయి అవగుణ్ తో నహీ హే, అప్పుడు బాబా అడుగుతారనమాట మనల్ని, నీ లోపల ఏ అవగుణం అయితే లేదు కదా. బాబాకి ఆగేతో సచ్ బతా దేతే హే, బాబా ముందరేమో అందరూ సత్యంగా చెప్పేస్తారు. ఏమని, నాలో ఈ లోపం ఉంది బాబా, నేను ఇంకా ఇది మార్చుకోలేకపోతున్నాను బాబా అని చెప్పేస్తారు. కోయి కోయి కో దేహాభిమాన్ రైతా హే తో నహీ బతాతే హే, కానీ కొంతమందిలో ఏమంటే దేహాభిమానం అన్నమాట. అయ్యో చెప్తే ఏమవుతుందో ఎట్లా అనుకునేసి చెప్పేదే లేదు అసలు అంటారు బాబా. బాప్తో కేతే రేతే హే ఆపే హీ జో కరే సో దేవత. యాక్చువల్గా బాబా ఒకటి చెప్పా, నీ అంతటి నువ్వు మార్చుకున్నావు అనుకో నువ్వు దేవత అయిపోతావు, నీ అంతటి నువ్వు చెప్పేసావంటే నువ్వు దేవత అయిపోతావు. కేహనేసే కరే వహ మనుష్యు, చెప్పిన తర్వాత మార్చుకునే వాళ్ళని మనుషులు అంటారు. జో కేహనేసే భీ నా కరే డాష్ 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 ఉస్కో క్యా కైనా హై బాబా అన్నారు. ఒకవేళ చెప్పినా కూడా మార్చుకోలేదంటే వాళ్ళని ఏమనాలి, మీరు ఆ డాష్లో ఏమన్నా పెట్టుకోండి అంటారు బాబా. బాబా कहते रहते हैं जो भी खामियां है इस जन्म की वह बाप के आगे आपे ही बताओ. మీ లోపల ఏవైతే లోపాలు ఉన్నాయో ఈ జన్మలో మీకు అర్థమవుతాయి కదా, అవి బాబా దగ్గర మీ అంతటా మీరే చెప్పేయండి. బాబా తో సబ్కో కహ్ దేతే హే కామియా సర్జన్ కో బతానీ చాహియే. బాబా అయితే అందరికీ చెప్తూనే ఉన్నారు, లోపాలను డాక్టర్ దగ్గర క్లియర్గా చెప్పేయాలి. ఎవరు డాక్టరు? శివబాబా. శరీర్కి బీమారీ నహి అందరికీ బీమారీ బతానీ హే, శరీరం యొక్క రోగాలు కాదు, ఆత్మలో మనసులో ఏమైతే రోగాలు ఉన్నాయో అది చెప్పాలి. తుమ్హారే పాస్ అందర్ మే క్యా క్యా ఆసురీ ఖ్యాలాత్ రేతే హే. బాబా అడుగుతున్నారు, మీ లోపల లోపల ఏమేమి ఆసురీ ఆలోచనలు చేస్తూ ఉంటారో ఏమో. ఏం చేస్తారు ఆసురీ ఆలోచనలో, ఏమేమి నడుస్తాను తో ఇస్ పర్ బాబా సంజాయేంగే. ఏమేమి ఉన్నాయో నాకెట్లా తెలుస్తుంది, మీరు చెప్తే కదా తెలుస్తుంది. దాని ప్రకారంగా బాబా దాని గురించి క్లారిటీగా అర్థం చేయిస్తారు. ఇస్ హాలత్ మే తుమ్ ఇత్నా ऊंच पद नहीं पा सकेंगे जब तक अवगुण निकले अवगुण बहुत निंदा कराते हैं. ఈ పరిస్థితుల్లో డాక్టర్స్ చెప్తారు కదా, నువ్వు ఉండే ఈ పరిస్థితుల్లో ఇట్లా అయ్యలేదు అట్లా అయ్యలేదు అని, అట్లా బాబా చెప్తున్నారు. మీ లోపల ఆత్మలో ఏం అవగుణాలు ఉన్నాయో చెప్పినాము అంటే, నువ్వుండే ఈ పరిస్థితుల్లో ఉన్నతమైన పదవి పొందుకోలేవు. ఎప్పటిదాకా అవగుణాలు తొలగవో అప్పటిదాకా నువ్వు ఉన్నతమైన పదవి పొందుకోలేవు. అవగుణం గనక నీ లోపల ఉందనుకోండి, అదే నిన్ను కానీ అందరినీ నింద చేయిస్తుంది. మళ్ళీ मनुष्यों को वहम पड़ता है भगवान इनको पढ़ाते हैं. भगवान तो नाम रूप से न्यारा है, सर्वव्यापी है, वह कैसे इनको पढ़ाएंगे, इनकी चलन कैसी है. మనుషులకి ఒక రకమైనటువంటి ఈర్ష అసూయ భావం వస్తుంది అన్నమాట. ఏమంటే భగవంతుడు వీళ్ళని చదివిస్తారంట. భగవంతుడు అసలు నామరూపాలకు అతీతుడైతే సర్వవ్యాపి అయితే వీళ్ళని ఎట్లా చదివిస్తారో, వీళ్ళ నడవడిక చూడండి ఎట్లుందో అని అంటారంట మనం మార్చుకోకపోతే. यह तो बाप जानते हैं तुम्हारे गुण कैसे फर्स्ट क्लास होने चाहिए. అందుకనే బాబాకు తెలుసు ఈ విషయం, మీ గుణాలైతే నెంబర్ 1గా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. అసలు అవగుణ छिपा देंगे तो कोई को इतना तीर नहीं लगेगा. మీ అవగుణాన్ని దాచిపెట్టి
మీరు గనక జ్ఞానం చెప్తే మీ అవగుణాల లోపల దాచిపెట్టుకొని బయటకు షో చేసుకుంటా మీరు జ్ఞానం చెప్తే వినేటువంటి వాళ్ళకి అంత షార్ప్గా తగలదు జ్ఞానం. వాళ్ళకి డెప్త్గా అర్థం కాదు, బాణం గుచ్చుకోదు. इसलिए जितना हो सके अपने में अवगुण जो है उनको निकालते जाओ. అందుకనే బాబా అంటున్నారు మీకు ఎంత వీలైతే అంత మీ లోపల ఉన్న అవగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ పోండి. నోట్ కరో हमारे में यह खामी है तो दिल अंदर में खाएगी. కాబట్టి నోట్ చేసుకొని నా లోపల ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది అని. లోపల మనసు తింటా ఉంటుంది కదా లోపాలు ఉంటే. ఘాటా పడతా హే తో దిల్ ఖాతీ హే. నష్టపోయినారనుకోండి మనసు తింటా ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే నష్టమే కదా, మనసు తింటా ఉంటుంది. व्यापारी लोग अपना खाता रोज निकालते हैं, आज कितना फायदा हुआ रोज का खाता देखते हैं. వ్యాపారస్తులు వాళ్ళ ఖాతా ఎంత అనేది రోజు చెక్ చేసుకుంటారనమాట. ఎంత లాభం వచ్చింది అని చెప్పి, ఎంత నష్టం వచ్చింది అని. మరి రోజు ఖాతా అయితే చూసుకోవాలి మనము అట్లే. యహ్ బాబ్ భీ कहते हैं రోజ్ అప్నీ చాల్ దేకో. దానికోసం బాబా అంటున్నారు రోజు మీ నడవడిక మీరు చూసుకోండి. నహీ తో అప్నా నుక్సాన్ కర్ దేంగే. లేదంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు, మీకు మీరే నష్టపరుచుకుంటారు. బాబ్కి పత్ గవా దేంగే. బాబా యొక్క పేరు కూడా మర్యాద తీసేస్తారు అంటారు. మీరు ఇట్లా నడుచుకుంటే బాబా మర్యాద పోతుంది అంటున్నారు. బాబా మర్యాద పోగొట్టాలా. గురువుకి నిందా కరానే వాళ్ళే టోర్ న పాయే. అందుకే ఒక మాట ప్రసిద్ధి ఏమంటే గురువుని నింద చేయించే వాళ్ళు దిక్కుగోళ్ళు లేకుండా పోతారు, నిలవలేరు అంటారు. దేహాభిమాని టోర్ నహి పాసకెంగే. అలాగే ఇక్కడ దేహాభిమానిగా ఉండేవాళ్ళు నిలబడలేరు. దేహీ అభిమాని అచ్చి టౌర్ పాయంగే. ఆత్మాభిమానిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా నిలబడతారు. ఇక్కడ దేహీ అభిమాని బన్నే కే లియే హీ సబ్ పురుషార్థ్ కర్తే హే. ఇక్కడ మనం ఆత్మాభిమానిగా అవ్వడం కోసమే కదా అంతా పురుషార్థం చేసేది. దిన్ ప్రతిదిన్ సుధర్తే జాతే హే. రోజు రోజుకి మార్పు వస్తూ ఉంటుంది, మనలో మార్చుకుంటూ ఉంటాం. దేహాభిమాన్ సే జో కర్తవ్య హోతే హే ఉన్కో కాట్తే రెహనా హే. దేహాభిమానంతో ఏదైతే కర్తవ్యం చేస్తారో దాన్ని కట్ చేస్తూ ఉండాలి. देहाभिमान से पाप जरूर होता है, इसलिए देही अभिमानी बनते रहो. దేహాభిమానంలో గనక ఉంటే పాపం ఖచ్చితంగా జరుగుతుంది. ఉండే పాపాలు పోగొట్టుకోవాలని కదా వచ్చిండేది. కానీ ఇప్పటికీ ఇంకా దేహాభిమానం ఉంది అంటే మనలో ఆ దేహాభిమానంలోకి వచ్చి ఏదో ఒక పాపం ఇంకా చేస్తానే ఉంటాం. కాబట్టే ఆత్మాభిమానిగా అవుతూ ఉండండి. ఏతో సమజ్ సక్తే హో జన్మతే హీ రాజా కోయి హోతా నహి. జన్మ తీసుకున్న వెంటనే ఎవరు ఏం రాజా అయిపోరు, అదేమో తెలుసు. దేహి అభిమాని బన్నేమే టైం తో లగ్తా హేనా. ఆత్మాభిమానిగా అవ్వడంలో టైం అయితే పడుతుంది కదా. యహ్ భీ తుమ్ సమజ్తే హో అభి హమ్కో వాపస్ జానా హై. ఈ విషయం ఇప్పుడు మనకు తెలుసు, మనమైతే ఇప్పుడు ఇంకా వాపస్ వెళ్ళాలి. बाबा के पास बच्चे आते हैं, कोई 6 मास बाद आते, कोई 8 मास बाद भी आते हैं, तो बाबा देखते हैं इतने समय में क्या उन्नति हुई है. బాబా దగ్గరికి పిల్లలందరూ మనం మధుబన్కి వెళ్తాం కదా, బాబా దగ్గరికి వెళ్తారు కదా. కొంతమంది 6 నెలల తర్వాత వెళ్తారు, కొంతమంది 8 నెలల తర్వాత కూడా వెళ్తారు. అప్పుడు బాబా చూస్తారనమాట, ఇంత సమయం రాలేదు కదా నువ్వు నా దగ్గరికి, ఇంత సమయంలో నీలో ఏ ఉన్నతి జరిగింది అని చూస్తారంట. దిన్ ప్రతిదిన్ కుచ్ సుధర్తే రేతే హే యా కుచ్ దాల్ మే ఖాలా హే. బాబా అడుగుతున్నారు, రోజు రోజుకి ఎంతో కొంత మార్పు వస్తూ ఉందా, నీలో మారుతూ వచ్చావా, లేదా ఇంకా నీ లోపల ఏదన్నా నల్లటి మచ్చలు ఉన్నాయా. కొయి చల్తే చల్తే పడాయి చోడు దేతే హే. కొంతమంది ఏమో జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ చదివే వదిలేస్తారు పూర్తిగా, అట్లా కూడా ఉన్నారు.
बाबा कहते हैं यह क्या, भगवान तुमको पढ़ाते हैं भगवान भगवती बनाने, ऐसी पढ़ाई तुम छोड़ देते हो. బాబా అంటూ ఉన్నారు, అరే ఏంటి అసలు ఇది, భగవంతుడు మనకు చదువు చెప్తున్నారు, స్వయం మనల్ని భగవాన్ భగవతిగా తయారు చేయడం కోసం, మరి ఇలాంటి చదువు వదిలేస్తారా. అరే वर्ल्ड गॉड फादर पढ़ाते हैं इसमें absent. అయ్యో భగవంతుడు గాడ్ ఫాదర్, ప్రపంచం మొత్తానికి గాడ్ ఫాదరే మనకు చదువు చెప్తూ ఉంటే దీంట్లో అబ్సెంట్ అవుతారా. మాయా కితనీ ప్రబల్ హే, ఒకసారి ఆలోచించండి. భగవంతుడి నుంచే మనల్ని సపరేట్ లాగేస్తుందంటే మాయా ఎంత ప్రభావశాలి. ఫస్ట్ క్లాస్ పడాయి సే తుమ్హారా ముక్కు మోడ్ దేతీ హే, ఇంత ఫస్ట్ క్లాస్ చదువు నుంచి మన ముఖాన్ని ఇట్లా పక్కకు తిప్పేస్తా ఉంది. बहुत है जो चलते रहते हैं फिर पढ़ाई को लात मार देते हैं. ये तो तुम समझते हो अब हमारा मुंह है स्वर्ग तरफ, लात है नर्क तरफ. చాలా మంది నడుచుకుంటూ ఉంటారేమో జ్ఞానంలో, చదువు ఏమో చదువుతారు, మళ్ళీ చదువుకే కాలు చూపిస్తారనమాట. అందుకే లౌకికంలో పుస్తకాలని కాలుతో తన్నకూడదు, కాలు చూపించకూడదు పుస్తకాలు, కానీ ఎంత వాల్యూ చెప్తారు ఆ చదువులోనే. మరి కొంతమంది ఇక్కడ అట్లే ఉన్నారు, చదువుతున్నట్టే చదువుతారు, మళ్ళీ చదువుకి కాలు చూపిస్తారనమాట. అంటే కాలుతో తంతారు చదువుని. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది యాక్చువల్గా ఏమి, మన ముఖము స్వర్గం వైపు ఉండాలి, కాలు నరకం వైపు ఉండాలి, చదువు కాదు కాలు చూపించాల్సింది. తుమ్తో సంగమయుగి బ్రాహ్మణ్, మనం సంగమయుగి బ్రాహ్మణులు. యह पुरानी रावण की दुनिया है, हम वया శాంతిదాం సుఖదాం तरफ जाएंगे. ఈ ప్రపంచం అయితే పాతది రావణ ప్రపంచము, మనం ఇప్పుడు వయా శాంతిదాం సుఖధామం వైపు వెళ్తున్నాం. బచ్చోం కో యహీ యాద్ రఖనా పడే. అందుకే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, జర్నీ చేస్తున్నప్పుడు వయా ఎక్కడికి పోతాం, వయా శాంతిధామం వెళ్ళి తర్వాత సుఖధామానికి వెళ్తాము అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు పిల్లలు. టైం బహుత్ కమ్ హే, కల్ భీ శరీర్ छूट सकता है. టైం మనకి చాలా తక్కువ ఉంది, ఏమో రేపే శరీరం వదిలేయచ్చు. नॉलेज भी गुप्त है, यह भी जानते हैं कल्प पहले जिसने जितना पुरुषार्थ किया है वही कर रहे हैं. నాలెడ్జ్ అయితే చాలా గుప్తం, ఇది కూడా మనకు తెలుసు. కల్పం ముందు ఎవరు ఎంత పురుషార్థం చేశామో అదే ఇప్పుడు చేస్తూ ఉన్నాం. డ్రామా అనుసార్ బాప్ भी कल्प पहले मुवाफिक समझाते रहते हैं, इसमें फर्क नहीं पड़ सकता है. డ్రామా అనుసారంగా బాబా కూడా కల్పం ముందులాగా అర్థం చేయిస్తూ ఉంటారు, దీంట్లో తేడా అయితే ఏమీ ఉండదు. బాప్ కో యాద్ కర్తే రహో తో తుమ్హారే వికర్మ వినాశ్ హోతే జాయే. అందుకే బాబాను తలంపు చేస్తూ ఉండండి, అప్పుడు మన వికర్మలన్నీ వినాశనం అయిపోతూ ఉంటాయి. సజా నహి కానీ చాహియే, శిక్షలు మాత్రం అనుభవించకూడదు, ఇది లక్ష్యం పెట్టుకోవాలి. బాప్ కే సామ్నే సజాయే బైట్ ఖాయేంగే తో బాప్ క్యా కహేంగే. ఒకసారి మీరే ఆలోచించండి, నా బిడ్డలకి నా ముందే దెబ్బలు తింటున్నారు, శిక్ష అనుభవిస్తున్నారంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటారు బాబా. సంగమ యుగం అంతా కూర్చోబెట్టి జీవితాంతం నేను కూర్చోబెట్టి ఇట్లమ్మా ఇట్లా పడతాయమ్మా, ఏట్లు పడతాయమ్మా, నీకు ఇట్లా చేయొద్దు నువ్వు అని ఇంత చెప్పి ఇన్ని నేర్పించి చేస్తే, ఇంత ప్రేమించి ఇంత జ్ఞానం ఇచ్చి ఇన్ని చేస్తే, మళ్ళీ నా కళ్ళ ముందే నువ్వు శిక్షలు అనుభవిస్తా అంటే నాకు ఎట్లుంటుంది చెప్పండి. బాబా చూడండి ఏమనాలి నేను ఇంకా. तुमने साक्षात्कार भी किए हैं उस समय माफ नहीं कर सकते. దానికి ముందు ప్రూఫ్ అన్నమాట, సాక్షాత్కారం కూడా చేయిచ్చేస్తారు, నువ్వు ఏం చేయడం వల్ల ఏం శిక్ష పడుతుంది అనేది ప్రూఫ్. ఇప్పుడంతా వీడియోలు తీసి చూపిస్తారు చూడండి, ఇది ప్రూఫ్ అది ప్రూఫ్ అని. అట్లా సాక్షాత్కారం కూడా ఒక ప్రూఫ్ అన్నమాట వీడియోలాగా. నువ్వు ఇట్లా చేసావు అందుకనే నీకు ఇది శిక్ష అనుభవిస్తున్నావు అని క్లియర్గా ఆ టైంలో క్షమించేది ఉండదు. ఇంకా తప్పు చేసిండేది కనిపిస్తుందా, శిక్ష పడుతుంది, కానీ ఆ టైంలో ఇంకా ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఇంకా ఏమి అందుకని ఆ ప్రూఫ్స్ అన్నీ ముందే క్లియర్ చేసుకోవాలి. చేసిన తప్పుల కర్మ అంతా కూడా ముందే క్లియర్ చేసుకుంటే
ఆ ప్రూఫ్స్ ఏమి ఉండవు అప్పుడు మళ్ళీ. ఇన్ ద్వారా బాబ్ పడాతే హే తో ఇన్కా హీ సాక్షాత్కార్ హోగా. చూడండి, బ్రహ్మ బాబా ద్వారా జ్ఞానం బాబా మనకు చదువు చెప్తున్నారు అంటే ఈయన ద్వారానే సాక్షాత్కారం కూడా జరుగుతుందంట మనకి. ఇన్ ద్వారా వహా భీ సమझाते रहेंगे तुमने यह यह किया, फिर उस समय बहुत रोएंगे, चिल्लाएंगे, अफसोस भी करेंगे. బ్రహ్మ బాబా ద్వారానే బాబా మనకి అక్కడ అన్ని అర్థం చేయిస్తారంట ధర్మరాజ్పురిలో. ఇప్పుడు ఈయన ద్వారా చదువు చెప్పాను కాబట్టి ప్రూఫ్, ఈయన ద్వారానే మీకు సాక్షాత్కారాలు చేయిస్తాను, మీరు ఇట్లా ఇట్లా చేసినారు, దానికి ఈ శిక్ష పడుతుంది అని. అప్పుడు ఆ సమయంలో చాలా ఏడుస్తారు, అల్లాడిపోతారు, కొట్లాడుకుంటారు. అంటే క్షమించమని మీరు ఎంత బతిమలాడతారు, ఫీల్ చేస్తారు, ఎంత కష్టపడతారు, ఎంత ఫీల్ అవుతుంది ఆ టైంలో. చిన్నపిల్లలు ఎట్లా చేసిన అంటే అల్లరి చేసి ఏమైనా చేశారనుకోండి, మనం కొట్టేటప్పుడు ఇంకా వాళ్ళు ఎంత ఏడ్చినా ఎన్ని చేసినా కొడతానే ఉంటాం చూడండి. అట్లా ఎన్ని చెప్పినా నువ్వు వినలేదా, నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఆ టైంలో ఏముండదు, మీరే ఫీల్ చేస్తారు చాలా. బిగర్ సాక్షాత్కార్ సజా దేనా సకే, ప్రూఫ్ అన్నమాట సాక్షాత్కారం అనేది. ప్రూఫ్ లేకుండా శిక్షలు ఇవ్వడం జరగదు. మీకు ప్రూఫ్ బాబా ముందరే, బ్రహ్మ బాబా ఉంటారు, బ్రహ్మ బాబా శరీరంలో శివబాబా ఉంటారు, ముందరే ఆయన ముందరే మనకి సాక్షాత్కారం అవుతుందంట. నువ్వు ఇట్లా ఇట్లా చేసినావు, దానికే నీకు ఇది పడుతుంది అని మనకి ప్రూఫ్ చూయించి శిక్షేస్తూ ఉంటారు. సాక్షాత్కారం వీడియో లేకుండా శిక్షలు ఏమి ఉండవు. కహెంగే తుమ్కో ఇత్నా పడాతే తే ఫిర్ ఏసే ఏసే కామ్ కియే. అమ్మ నాన్న చెప్తారు, ఇంత చదువు చదివిస్తే నువ్వు ఇట్లా పనులా చేసేది అంటారు చూడండి, అట్లా చెప్తున్నారు బాబా. నీకు ఇంత చదువు చెప్పించింటి, నేను ఇంత చదివించినాను, అయినా ఇట్లా ఇట్లా పనులన్నీ చేసినావు, నువ్వు ఇదొద్దు ఇదొద్దు అని చెప్పానా లేదా, అయినా ఎందుకు ఇట్లా చేసావు అని అడుగుతారంట. అప్పుడు తుమ్బీ సమస్తే హో రావణ్ కి మత్ పర్ హమ్నే కిత్నే పాప్ కియే హే. అప్పుడు మనం ఫీల్ అవుతాం అనమాట, అయ్యో నేను రావణాసుడి మతంలో నడుచుకొని ఎన్ని పాపాలు చేశాను అని. పూజ్య సే పూజారి బన్ పడే హే. నేను ఇట్లా నడుచుకోవడం వల్లే పూజ్యుల నుంచి పూజారి అయిపోయాను. బాబ్కో సర్వవ్యాపి కేతే ఆయే, ఇంకా బాబాను సర్వవ్యాపి అనుకుంటూనే వచ్చాము. ఏతో పెహ్లే నెంబర్కి ఇన్సల్ట్ హే, ఇది ఫస్ట్ నెంబర్ ఇన్సల్ట్ బాబాని చేసిండేది. మనం అవమానం చేసినాం బాబాని. ఏమని అవమానం చేసినాం? రాళ్ళల్లో, రప్పల్లో, చెట్లల్లో, పుట్లల్లో అన్నిట్లో ఉన్నావు, జంతువుల్లో, పందిలో, కుక్కలో అన్నిట్లో ఉన్నావు అని చెప్పేసి. మనల్ని అంటే నువ్వు పంది, నువ్వు కుక్క అంటే ఎంత ఫీల్ అవుతాము. మరి బాబాని అన్నాం, ఎంత ఇన్సల్ట్ అది. ఇస్కా హిసాబ్ భీ బహుత్ హే, అంత ఇన్సల్ట్ భగవంతుణ్ణే చేసినాం కాబట్టి దాని లెక్కాచారం మనకు కంపల్సరీ చాలా ఉంది. బాప్ ఉల్హనా దేతే హే తుమ్నే అప్నే కో కేసే చమాట్ మారీ హే. బాబా మన పైన అన్నీ చెప్తారనమాట, మనం చేసిండే తప్పులన్నీ. మీరు అసలు ఎట్లా ఎట్లా తప్పులు చేసి ఏం చేసి పడేసిన నన్ను, మన పైన కంప్లైంట్ ఇస్తారు. నువ్వే కదా నన్ను సర్వవ్యాపి అనిండే, దానికే చూడండి ఇప్పుడు నీ పరిస్థితి అయిపోయింది. ఆవిడ కంప్లైంట్. భారత్వాసి హీ కిత్నా గిరే హే, దానివల్లే చూడండి భారతీయులు పై నుంచి కిందకు పడిపోయినారు, ఎంత కింద పడ్డారు చూడండి భారతీయులు. నన్ను ఇంత అవమానం చేసినావు నువ్వు, నేనేం చేసే కదా, నేను సైలెంట్గా ఉన్నా, నువ్వే కదా తిట్టిండేది, తిట్టిండేదానికి అనుభవిస్తున్నావు అంతే. బాబా ఆకర్ సమझाते हैं అభి తుమ్కో కిత్నీ సమజ్ మిలీ హే. బాబా వచ్చి అర్థం చేయించడం వల్ల మనకి ఈ విషయాల యొక్క తెలివి అంతా ఎంత వచ్చింది చూడండి. సోబీ నెంబర్ వారు సమస్తే హే డ్రామానుసార్, అది కూడా మళ్ళీ అందరూ ఒకే రకంగా అర్థం చేసుకుంటారా అంటే అది లేదు, నెంబర్ వారీగానే డ్రామానుసారంగా. ఆగే భీ ऐसे ही इस समय तक के क्लास की यह रिजल्ट थी. ముందు కూడా ఈ సమయం వరకు క్లాస్ రిజల్ట్ ఉండిందన్నమాట. బాబ్ బతాయేంగే తో సహీనా, తో బచ్చే అప్నీ ఉన్నతి కర్తే రహే.
బాబా అయితే ప్రతి ఒక్కటి సత్యంగా క్లారిటీగా చెప్పేస్తారు కదా, ఏమేమి ఉందో క్లియర్గా చెప్తారు కదా. కాబట్టి మీ యొక్క ఉన్నతి మీరు చేస్తూ ఉండాలి. ఇప్పుడు మాయా ఏసీ హే జో దేహి అభిమాని రెహనే నహీ దేతి హే. కానీ మాయ ఎట్లాంటిదంటే మనల్ని ఆత్మాభిమానిగా ఉండనీయదు అస్సలు. యహీ బడి సబ్జెక్ట్ హే, ఇదే పెద్ద సబ్జెక్ట్. ఏమి? ఆత్మాభిమానిగా అయ్యేది. अपने को आत्मा समझ बाप को याद करो तो पाप भस्म हो जाए. పెద్ద సబ్జెక్ట్ ఇదే. స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని తలంపు చేస్తే పాపాలన్నీ భస్మమైపోతాయి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते 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 और थैंक यू बाबा. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, देहाभिमान में आने से पाप जरूर होते हैं. देह अभिमानी को टोर नहीं मिल सकती. इसलिए देही अभिमानी बनने का पूरा पुरुषार्थ करना है. कोई भी कर्म बाप की निंदा कराने वाला ना हो. దేహాభిమానంలోకి రావడం వలనే పాపం ఖచ్చితంగా జరుగుతుంది. దేహాభిమానిగా ఉండేవాళ్ళు ఇక్కడ నిల్వలేరు, వాళ్ళకి ఒక స్థానం దొరకదు అంటున్నారు బాబా. అందుకనే ఆత్మాభిమానిగా అయ్యేటువంటి పూర్తి పురుషార్థం చేయండి. మనం చేసే కర్మ ఏదైనా కానీ తండ్రిని నింద చేయించేటువంటి దానిగా ఉండకూడదు. మనం చేసే కర్మ తండ్రిని నింద చేసే విధంగా ఉండకూడదు. सेकंड पॉइंट, अंदर की बीमारियां बाप को सच सच बतानी है, अवगुण छिपाने नहीं है. अपनी जांच करनी है कि मेरे में क्या क्या अवगुण है. पढ़ाई से स्वयं को गुणवान बनाना है. లోపల ఉన్న రోగాలన్నిటినీ కూడా బాబాకు సత్యాతి సత్యంగా తెలియజేసేయాలి. మన లోపల ఏమేమి రోగాలు ఉన్నాయో బాబా దగ్గర సత్యాతి సత్యంగా చెప్పేయాలి. అవగుణాలను దాచిపెట్టుకోకండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, నా లోపల ఏమేమి అవగుణాలు ఉన్నాయి అని. చదువు ద్వారానే స్వయాన్ని గుణవంతులుగా తయారు చేసుకోవాలి. బాబా యొక్క వరదానం మనందరి కోసం. హద్ కి రాయల్ ఇచ్ఛాओं से मुक्त रह, సేవా करने वाले నిస్వార్థ సేవాధారి భవ. హద్దు రాయల్ కోరికలు ఉంటాయి అన్నమాట మనకు కూడా. ఈ హద్దు రాయల్ కోరికల నుంచి ముక్తి అయిపోవాలి. ఇప్పుడు ఇంకా హద్దులో ఉన్న రాయల్ కోరికలు వాటి నుంచి ముక్తిగా ఉండి సేవ చేసే వాళ్ళే, అంటే సేవ చేసేటప్పుడు హద్దు రాయల్ కోరికలు ఉండకూడదు, వాటి నుంచి ముక్తిగా ఉండి సేవ చేసే వాళ్ళే నిస్వార్థ సేవాధారి భవ. నిస్వార్థ సేవాధారిగా అగుదురుగాక. హద్దు రాయల్ కోరికలన్నిటి నుంచి ముక్తిగా ఉండి సేవ చేసే వాళ్ళే నిస్వార్థ సేవాధారిగా అగుదురుగాక. నిన్న మురళిలో కూడా బాబా అదే చెప్పినారు. అంటే నిన్న మురళి నుంచి మనం బాబ్ సమాన్ అయితే ఈరోజు ఆ వరదానం మనకి కనెక్ట్ అవుతుంది. నిన్న మురళిలో బాబా ఏం చెప్పినారు? నేను ఎంత నిష్కామ్ సేవ చేస్తాను మీకు, నేను మీకు స్వయం సేవాధారిని అని చెప్పినారు. మరి బాబాని చూసి కాపీ కొట్టేస్తే ఈ వరదానం ప్రాప్తి చేస్తుంది మనకి. కాపీ కొట్టేదే రాదు బాబాని. जैसे ब्रह्मा बाप ने कर्म के बंधन से मुक्त न्यारे बनने का सबूत दिया. ఎలా అయితే ఇప్పుడు బ్రహ్మ బాబా తన కర్మ బంధనాల నుంచి ముక్తి అయ్యి అతీతంగా అయ్యేటువంటి రిజల్ట్ చూపించేశారు. సివాయే సేవాకే స్నేహకే ఔర్ కోయి బంధన్ నహి. బాబాకు సేవ తప్ప స్నేహం తప్ప ఇంకా వేరే ఏ బంధనము లేకపోయింది. सेवा में जो हद की रॉयल इच्छाएं होती है वह भी हिसाब किताब के बंधन में बांधती है. अच्छा, సేవలో మనకి ఏవైతే హద్దు రాయల్ కోరికలు ఉంటాయో అవి మనల్ని లెక్కాచారాల బంధనంలో బంధిస్తాయి అంట. సేవ చేసేటప్పుడు హద్దు కోరికలు ఏవైతే ఉంటాయో సూక్ష్మంగా లోపల అవి మనల్ని లెక్కాచారాల బంధనంలో బంధిస్తాయి.
सच्चे सेवादारी इस हिसाब किताब से भी मुक्त रहते हैं. సత్యమైన సేవాదారి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లెక్కాచారాల నుంచి ముక్తైపోతారు, ముక్తుగా ఉంటారు. जैसे देह का बंधन, देह के संबंध का बंधन, ऐसे सेवा में स्वार्थ యహ్ బి బంధన్ హే. ఎలా ఇప్పుడు దేహం యొక్క బంధనం ఉంది, దేహం యొక్క సంబంధాల బంధనం ఉందో అట్లా సేవలో స్వార్థం గనక వచ్చిందంటే ఇది కూడా బంధనమే. इस बंधन से व रॉयल हिसाब किताब से भी मुक्त నిస్వార్థ సేవాదారి బనో. కాబట్టి ఈ బంధనం నుంచి లేదా ఈ రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తుగా అయ్యి నిస్వార్థ సేవాధారిగా అవ్వండి. ఎంత ఉంది స్లోగన్. वायदों को फाइल में नहीं रखो, फाइनल बनकर दिखाओ. మనం చేసిన ప్రతిజ్ఞలు ఏవైతే ఉంటాయి చూడండి, వాయిదాలు, ఈ ప్రతిజ్ఞలన్నిటినీ కూడా ప్రామిస్లు ఎన్ని చేసాం బాబా దగ్గర, ఇది చేస్తాం అది చేస్తామని. ఆ ఫైల్లో అవి పెడతా 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 దాన్ని ఇంకా ఎక్కువ చేయొద్దండి. ఒక్కొక్క ప్రతిజ్ఞని ఫైనల్ చేసేస్తా ఉండండి, చేసి చూపించేయండి. ఫైల్లోకి వేస్తూ ఉంటే చేసిండే ప్రతిజ్ఞలన్నీ పెరిగిపోతుంది ఫైల్. దాన్ని కంప్లీట్ చేసేయండి, ఫైనల్ చేసేయండి, చేసి చూపించేయండి వాటిని, ప్రతిజ్ఞల్ని అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. అచ్చా, ఈరోజు అవ్యక్త ఇషారా. लास्ट आते भी फास्ट जाने का सहज साधन है, सदा कर्मयोगी बनकर रहना. లాస్ట్లో వచ్చినా కానీ మనం జ్ఞానంలోకి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లోకి వెళ్ళడం కోసం సహజ సాధనం ఏంటి? సదా కర్మయోగిగా అయి ఉండడం. కర్మ భీ కరో ఔర్ యాద్ మే భీ రహో. కర్మ కూడా చేయండి మరియు తలంపులో కూడా ఉండండి. కర్మ మే ఇతనా బిజీ నా హో జావో జో అపునా ఒరిజినల్ స్వరూప్ బి విస్మృతి మే ఆ జాయే. మనం కర్మ చేసేటప్పుడు ఇంత బిజీ అయిపోకూడదు, మన ఒరిజినల్ స్వరూపం కూడా మర్చిపోయే అంత బిజీ అవ్వకూడదు. अपनी आत्मिक स्थिति में रहकर शरीर का आधार लो, कर्मेंद्रियों से कर्म कराया, कर्म पूरा हुआ, न्यारे हो गए. यही कर्मयोगी की स्टेज सहज कर्मातीत बना देगी. మన యొక్క ఆత్మిక స్థితిలో ఉండి శరీరం యొక్క ఆధారాన్ని తీసుకోవాలి, కర్మేంద్రియాలతో కర్మ చేయించాలి. కానీ కర్మ పూర్తయిపోయింది అనుకోండి, అతీతంగా వెళ్ళిపోవాలి. ఇదే కర్మయోగి స్టేజ్కి సహజమైన అంటే దీన్నే కర్మయోగి స్టేజ్ యొక్క సహజంగా కర్మాతీతగా తయారు చేసుకోవడం. ఈ కర్మయోగి స్థితియే మనల్ని సహజంగా కర్మాతీతగా తయారు చేస్తుంది. జబ్ చాహే కర్మ మే ఆయే ఔర్ జబ్ చాహే న్యారే హో జాయే. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మలోకి వచ్చేయాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతంగా అయిపోవాలి. చ ఓం శాంతి.
శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు. అందుకే అందరూ నిన్ను మరువలేరు, నిన్ను మరువలేరు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. జీవితాన్ని తీర్చిదిద్దావు, సర్వ సుఖాలు కలిగించావు మాకు. నీ వారమే మేము, నీవు మా వాడవే. ఇదే తప్ప ఇంకేది మదిలో లేదు, మదిలో లేదు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. గుణాలతో నీవు మము విభూషిస్తావు, మహిమల మాల వేస్తావు మెడలో. నీ వలననే మేము తయారయ్యాము, నీ శ్రీమతమును అతిక్రమించము, అతిక్రమించము. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. మాకు గౌరవమునిచ్చి ఉన్నతంగా చేశావు, హృదయ సింహాసనముపై అధిష్ఠింపజేశావు. మాకు సంతోషమయ జీవితాన్నిచ్చేవాడవు. నీ విశేషతలను ఎలా కొనియాడము, ఎలా కొనియాడము. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. నీ స్మృతి ఇస్తుంది మహదానందం, మహదానందం. లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు.